हरे मेहरू 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 हरे 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 बाबा मेहरू बाबा हरे हरे मेहरू बाबा हरे हरे मेहरू बाबा हरे हरे। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा, प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा, प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमेव, इह परानंद जीवनमेव। भवभयभञ्जन परम पावन, भवभयभञ्जन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा, प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु जेसी, अज्ञानांधत अंतमु जेसी। दिव्य विज्ञान दृष्टि न संगी, दिव्य विज्ञान दृष्टि न संगी। अरिषड्वर्गमु अंतरिंपगा, अरिषड्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षं अनुग्रहिंपु, अव्यय मोक्षं अनुग्रहिंपु। नमो मेहर बाबा अवतार नमो देव देवा, प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय। जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय। जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय। जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, बाबा की जय। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। ओ परवर्तिगार सर्वपोषक सर्वरक्षक, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు నిరుపమానుడవు। నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరడు। నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు। నీవు అపరిమితుడవు గంభీరుడవు, ఊహాతీతుడవు భావనాతీతుడవు, శాశ్వతుడవు నాశము లేనివాడవు। నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు।
నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను కలవు, నీవు అన్నింటానున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమునగలవు, పాతాళమునగలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకముల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, నీవు పరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహుర మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఇజ్జత్ అనబడి ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, యా అల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధి వగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమును కూర్చునట్టి మేము చేసిన ప్రతి పనికి, ఇతరులకు బాధ కలుగజేసిన, మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుచున్నాం. తలపులలో కాని, మాటలలో కాని, చేతలలో కాని నీ ఇచ్ఛానుసారము నడుచుకున్న జాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుచున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతమ దైవమా, నిన్ను అధికారికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీలో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకును మా అందరికీ తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మాకందరికీ సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. 7 రంగుల జెండా ఎగురుతోంది మెహర్, 7 రంగుల జెండా ఎగురుతోంది, 7 రంగుల జెండా ఎగురుతోంది మెహర్, 7 రంగుల జెండా ఎగురుతోంది. ఇంద్రధనసు స్ఫూర్తింపుగా ఉన్నావు, ఇలలోన జనులకు వివలంగా తెలిపేవు. ఇంద్రధనసు స్ఫూర్తింపుగా ఉన్నావు, ఇలలోన జనులకు విఫలంగా తెలిపేవు. 7 రంగుల జెండా ఎగురుతోంది మెహర్, 7 రంగుల జెండా ఎగురుతోంది. సప్త వర్ణములు, సప్త సోపానములు,
నిలచినది సప్తవర్ణములు సప్త సోపానము అస్తిత్వమే మొదటి మెట్టుగా నిలచినది ఆస్థితపు ప్రేమయే త్యాగముగా నెడిగినది పరిత్యాగములు తాల్చి జ్ఞానముగా మారినది ఆస్థితపు ప్రేమయే త్యాగముగా నెడిగినది పరిత్యాగములు దాల్చి జ్ఞానముగా మారినది 7 రంగుల జెండా ఎగురుతోంది మెహర్ 7 రంగుల జెండా ఎగురుతోంది నిగ్రహములు అధిరోహించినంతనే సర్వార్పణము చివరి దిశగా అలలారినది నిగ్రహములు అధిరోహించినంతనే సర్వార్పణము చివరి దిశగా అలలారినది జీవాత్మ పరమాత్మ ఏకమైపోయినది జీవాత్మ పరమాత్మ ఏకమైపోయినది ఆధ్యాత్మిక అంచు ఆనందమిచ్చునన్ ఆధ్యాత్మిక అంచు ఆనందమిచ్చునన్ 7 రంగుల జెండా ఎగురుతోంది మెహర్ 7 రంగుల జెండా ఎగురుతోంది నేనుంటినని మొదట అనుకొంటినే గాని ప్రేమతో మొదలిడి సర్వార్పణైతిని నేనుంటినని మొదట అనుకొంటినే గాని ప్రేమతో మొదలిడి సర్వార్పణైతిని నీవునికి మూలము మధ్యము చివరయని నీవునికి మూలము మధ్యము చివరయని నిన్ను కలిసినాక అన్నీ తెలిసిపాయ నిన్ను కలిసినాక అన్నీ తెలిసిపాయి 7 రంగుల జెండా ఎగురుతోంది మెహర్ 7 రంగుల జెండా ఎగురుతోంది నీవు నేను వేరు కాదని అంటివి నీవు నేను కలిసి ఒకటే అని తెలిపితివి నీవు నేను వేరు కాదని అంటివి నీవు నేను కలిసి ఒకటే అని తెలిపితివి నేను నీ వగుటయే నిత్య సత్యంబని నేను నీ వగుటయే నిత్య సత్యంబని తెలియంగా చేయుటకు ఎగిరెగిరి పడుతోంది తెలియంగా చేయుటకు ఎగురెగిరి పడుతోంది 7 రంగుల జెండా ఎగురుతోంది మెహర్ 7 రంగుల జెండా ఎగురుతోంది ఇంద్రధనసు స్ఫూర్తింపుగా కొన్నావు ఇలలోన జనులకు విఫలంగా తెలిపి ఇంద్రధనసు స్ఫూర్తింపుగా కొన్నావు ఇలలోన జనులకు విఫలంగా తెలిపేవు 7 రంగుల జెండా ఎగురుతోంది మెహర్ 7 రంగుల జెండా ఎగురుతోంది अवतार मेहर बाबा की जय मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय सकल भुवन संरक्षक जय हे अवतार मेहर बाबा अज्ञान लोकतिमिरांध्र भंजना सुज्ञान ज्योति पतंगा निरतमु मिम्मु मदिने तलतुमु सर्वुलु कावुमु बाबा परम दया कर मेहर मौन मुद्रा शुभ चरिता लीला मानुष लोके इह पर सुखदायक जय है अवतार मेहर बाबा मेहर जय मेहर जय मेहर जय 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 मेहर जय बोलो अवतार मेहर बाबा की जय बाबा's flag salute to अवतार मेहर बाबा की जय मेहरं सुमधुरं सत्यं प्रियवदनं प्रसन्नितं प्रेमावतारं शरणं सर्वजनप्रियबान्धवं मेहरे आत्मलकाधारं परात्परं परमपदं
సాగరం ప్రేమ సాగర ప్రవాహం ప్రేమ సాగర ప్రవాహం स्मरण में सदा मेहरनी नाम स्मरण में सदा मेहरनी नाम स्मरण में सदा मेहरनी नाम स्मरण में सदा केयु भाग्यं प्रसादिंचु मयनी नाम स्मरण में सदा సన్నిధే ప్రేమకు నిలయం నీవు లేని ఈ జగమే శూన్యం నీ సన్నిధే ప్రేమకు నిలయం నీవు లేని ఈ జగమే శూన్యం నీవే సత్యము నీవే సర్వము నీవే సత్యము నీవే సర్వము నీవే గమ్యము నీవే మార్గము నీ నామ స్మరణ మే సదా మెహర్నీ నామ స్మరణ మే సదా పరాత్పరం పరబ్రహ్మ స్వరూపం పావనమౌ చరణాలే శరణం ధరాతలం ప్రేమకు ప్రతిరూపం కాల్చెను భువిలో ప్రేమవతారం సురాసురులు కిన్నెర పురుషులు జయ జయ ధ్వనాలు చేసిరి దివిలో నిరంతరం నీ తలపే మధురం నిన్ను దర్శించిన జన్మే ధన్యం స్మరించదను నీ నామం నిరతం తరించదను నీ సేవల సతతం స్మరించదను నీ నామం నిరతం తరించదను నీ సేవల సతతం విరాజితము నీ రూపం విశ్వం వసంతమే సృష్టికి నవతేజం నీ నామ స్మరణ మే సదా మెహర్నీ నామ స్మరణ మే సదా చేయు భాగ్యం ప్రసాదించు మయనీ నామ స్మరణ మే సదా
तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम, जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम मेहरबा, 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 मेहरबा। जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम, जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम मेहरबा, 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 मेहरबा। आश भरी है तुमसे मिलने, तड़पत है मेरे प्राण, दीन दया घन प्रेम के सागर, दीन दया घन प्रेम के सागर, बसो मेरे ही आन। मेहरबा, 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 मेहरबा। मन चंचल है शत्रु हमारा, नित करता अभिमान, तुम्हारे मिलन में पर्दा बनकर, तुम्हारे मिलन में पर्दा बनकर रहता है नादान। मेहरबा, 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 मेहरबा। क्या चाहूं मैं तुमसे प्रियतम, भाव एक अजान, पाऊं सुख तुम्हारी मर्जी में, पाऊं सुख तुम्हारी मर्जी में, चाहूं यही वरदान। मेहरबा, 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 मेहरबा। मेहरबा, 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 मेहरबा। जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम, जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम मेहरबा, 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 मेहरबा।
మెహర్ బాబా కీ జై. ఈ కరోనా సందర్భంగా విర్చువల్ సహవాస్ కదిరిలో జరుపుటకు బాబా యొక్క ఆదేశానుసారం ఈ దినం అవతార్ మెహర్ బాబా కదిరి సెంటర్ తరఫున సోదర సోదరిమణులకు అవతార్ మెహర్ బాబా కీ జై. ముఖ్యంగా 28/12/88 తేదీన అవతార్ మెహర్ బాబా కదిరి సెంటర్ బి రామకృష్ణయ్య గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క అవతారం యొక్క భాగ్యాన్ని రాయలసీమ ప్రజలకు అందించేటువంటి ఉద్దేశంతో మన రామకృష్ణయ్య గారు ప్రారంభించారు. ఆ దినం మొట్టమొదట మా తండ్రి గారు ఆ కార్యక్రమానికి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఇలా సిటీఓ గారు వచ్చారు కదిరికి. ఆయన మెహర్ బాబా ప్రేమికుడంట, ఈ విధంగా చాలా బాగా పెట్టారు, భోజనంలో చాలా బాగా పెట్టారు అన్నారు. సో నాకు చాలా సంతోషం వేసింది. ఆ దినం మొట్టమొదటిసారిగా నాకు గుర్తున్నంతగా మెహర్ బాబా పేరు విన్నాను. అయితే ఆ తర్వాత మేము అక్కడ పోవడము, బాబా గురించి మాట్లాడము, సారు ఎదురు వాకింగ్ పోవడము, అవన్నీ చేస్తూ 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 అలాగే పోదాము. ఆ తర్వాత మా కదిరి జే మదన్ గోపాల్ అలియాస్ గోపి, ఆమె శ్రీమతి గారు ఒక దినం మార్నింగ్ నన్ను ఇంటికి పిలిచారు. మాకు కొంచెం నిదానంగా వస్తానని చెప్పాను. ఆ దినం ఉదయమే నేను స్వామి అయ్యప్ప దర్శనార్థం శబరిమలై వెళ్ళి ఆ దినం ఉదయం 5 గంటలకు వచ్చానన్నమాట. 20 తారీఖు పడి దర్శనం చేసుకుని 21, 22 తారీఖుల్లో వచ్చాను. వస్తున్న పిలిచింది, సరే వెళ్ళాను వాళ్ళ ఇంటికి. అన్న ఇక మెహరాబాద్ సిద్ధి మెహరాబాద్ వెళ్తున్నాము, నీకు టికెట్ బుక్ చేసినాను, నువ్వు కూడా రెడీగా ఉన్నానని చెప్పింది. కాదమ్మా ఇంకా ఇప్పుడే వస్తున్నాను నేను మెహరాబాద్ ఇది శబరిమలై నుంచి, నువ్వు మళ్ళా సిద్ధి మెహరాబాద్ నాకు కూడా పోలేని కోరికగా ఉంది, కానీ డబ్బులు ఏమీ లేవు తల్లికి వస్తాను అదేనని చెప్పాను. అన్న తిరుపతి బస్ చేసినాడు కాబట్టి అన్ని విషయాలు వాళ్ళే చూసుకుంటారు, మనకేం అవసరం లేదండి, అయినా చేతిలో డబ్బులు ఉండాలి కదా. అయితే అవతారిక కృపా ప్రేమ ఎంత భాగ్యవంతమైందో అనుభవిస్తే తెలియదు కానీ, సరే అమ్మ బయలుదేరాన్ని ఇంటికి బ్యాగ్ తీసుకుని బయలుదేరాను. నా యొక్క వృత్తిరీత్యా నేను వాస్తు విద్యా శాస్త్రజ్ఞుణ్ణి. వచ్చేటప్పుడు నా జేబులో 10 రూపాయలు మాత్రమే ఉంది. కానీ బస్సు దగ్గరికి వెళ్ళేంత లోపల నా స్నేహితుడు పిలుచుకొని వెళ్ళి దగ్గర 250 రూపాయలు ఎదురు ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ మిరాకిల్ ఆఫ్ మై లైఫ్. ఆ తర్వాత మెహర్ బాబా సెంటర్ దర్శించుకోవడం, పూనా సెంటర్ను అన్ని దర్శించడం రావడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదట మా స్నేహితుని భార్య శ్రీమతి లక్ష్మీ గోపాల్ ద్వారా బాబా దర్శనాన్ని, బాబా యొక్క ఆశీస్సుల్ని, అమర్తిది 19వ సందర్భముగా బాబా దర్శనం జరిగింది. ఆ తర్వాత సెంటర్ పోతూ వెళ్తూ భగవంతుని యొక్క అనుమానాలన్నిటినీ సార్తో నేను యొక్క ఉదయం ప్రాతకాలంలో వాకింగ్కి వెళ్ళినప్పుడు నేను క్లారిఫై చేసిన వాడిని. అయితే కొన్ని డౌట్స్ అక్కడక్కడ మిగిలేవి. నేను గోపి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అవత రోజు పొలం సెంటర్కి మంగళవారం సెంటర్ ఉంటుందంట అని అంటే అప్పుడు సెంటర్కి పోవడం జరిగింది. మేము డిస్కషన్ చేసినప్పుడు వాకింగ్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో, అనుమానాలు ఉన్నాయో అవన్నీ అక్కడ సార్ ఆ బుక్ చేసే దాంట్లో అన్నీ క్లారిఫై అయ్యేవి. అలా తెలియకుండానే దీపం ముందర శలభాల మాదిరి బాబా ప్రేమికులకి ఇద్దరు అడిక్ట్ అయిపోయాం. 2011, 2019లో బాబా యొక్క సహవాస కదిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మీరంతా రావడం, మీతో అందరితో ఆ ప్రేమను పాలు పంచుకోవడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యడానికి కొన్ని దినాల ముందు, 1 సంవత్సరం ముందు కదిరికి నైరుతి దిశన మల్లయ్య గారి పల్ సెంటర్ 7 కిలోమీటర్ దూరంలో, తూర్పు ఉత్తర కలిసిన ఈశాన్య దిశగా కదిరి కుంటపల్లి సెంటర్ను ప్రారంభోత్సవం జరిగింది. దానికి బాబా ప్రేమికులలో అతి ముఖ్యమైన వాళ్ళందరూ చాలా మంది వచ్చారు. వారందరూ అప్పుడు బాబా సెంటర్ దర్శించారు. అలాగే అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానమై ఈ సెంటరు మరికొన్ని కేంద్రం స్థాపించడం కూడా అనుకూలం జరిగింది. అలా స్థాపించబడినటువంటి ఈరోజు కూడా నిత్యము భజనలతో, సందేశాలతో విరాజిల్లుతున్నాయి. అందులో ముఖ్యంగా ధర్మవరం,
హిందూపురం, అనంతపురం, గాండ్లపెంట, రాయచోటి, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ప్రేమతో ఆప్యాయతతో జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా బాబా మనకు ఇచ్చినటువంటి అవకాశం ఏమంటే, నేను వచ్చినప్పుడు సంపూర్ణంగా 100% పూర్తయినది, ఇది మీ జీవితంలో మీరు బాగుపడదని నేను ఇచ్చినటువంటి ఒక చిన్న అవకాశం. అందుకే ప్రతి ఒక్క బాబా ప్రేమికుడు తన యొక్క జీవితాన్ని బాబా కోరినట్లుగా ఆయన సందేశ వ్యాప్తికై మనకు సాధ్యమైనంత వరకు ఆచరిస్తూ ఆయన యొక్క అడుగుజాడలలో ముందుకు వెళ్ళేటందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంకా ఈ సెంటర్ను చాలామంది దర్శించారు. జీవీజీకి చంద్రమౌళీశ్వరరావు, ట్రస్ట్ చైర్మన్ శ్రీధర్ కేల్కర్, మన రామకృష్ణ గారు స్థాపించిన దాన్ని చాలామంది, కిల్లారి రామకృష్ణ గారు ముఖ్యంగా ఈ సెంటర్ రాయలసీమకి పెద్ద అసెట్ అని చెప్పచ్చు కిల్లారి రామకృష్ణరావు గారు. ఏ విధంగా అంటే, ఆయన ఆధ్యాత్మిక శిక్షణా తరగతులు జరిపినప్పుడు కేవలం కదిలి హిందూపురం నుంచే చాలామందిని ఎన్నిక చేసి వాళ్ళందరికీ భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడి గురించి మనం చేయవలసింది ఏమిటి, తెలుసుకోవాల్సింది ఏమిటి, ఆచరించి ఎట్లా ఆచరించాలని 3 సంవత్సరాలు ఆయన క్లాసెస్ చెప్పారు. ఆ 3 సంవత్సరాలకు నేను మాత్రం కార్యక్రమం జరిగింది. అయితే నాకు భగవద్గీత చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉండేవి. ఆ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత నాలో ఉండే అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి. కేవలం బాబా తప్ప 2 ఆలోచన లేదు బుద్ధుడికి. ఇప్పుడు దగ్గర బాబా కాంటాక్ట్లోకి వచ్చి 32 సంవత్సరాలైంది. ఆయనను మనము నమ్మితే ఏ విధంగా పొంగు బంగారమై కాపాడుతాడో ప్రతి ఒక్కరికి వారి యొక్క జీవితం జరిగినటువంటి ఉదాహరణలే చాలు, ఇంకా వేరే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి కదిరి సెంటర్తో మా లక్ష్మీ గోపాల్ వలన, మా రామకృష్ణ గారి అనుబంధంతో, మీ యొక్క ప్రేమికుల సహకారంతో, కదిరి వాళ్ళందరూ ఇచ్చిన ఊరి ప్రజలు మరియు చుట్టుపక్కల మండలాల ప్రజలు, తుమ్మలగూడలపల్లి కూడా ప్రతివారం సెంటర్ జరుగుతుంది. ఇప్పుడు వీరందరూ రావడం, ముఖ్యంగా చెప్పాలంటే నగర సంకీర్తన నగరోత్సవాలు చాలా చక్కగా బాగా చేశాం. ఇక్కడ ముందు గడిచిన దినాల్లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 25న అబ్దుల్ ఖాదర్ గారిని, క్రిస్టియన్ మతం నుంచి ఒకరిని, ఇలా అందరినీ పిలిచి బాబా చెప్పిన సర్వమానవ సౌభ్రాతృత్వము అని వారందరినీ పిలిచడము, బాబా యొక్క సందేశాలు వాళ్ళతో ఇప్పించడము. ఆ తర్వాత మాకు తోచిన రీతిలో వాళ్ళకు బాబా యొక్క బుక్స్, ఫోటోలు, దానికి సంబంధించినటువంటి అన్ని అందరికి ఇవ్వడం జరిగింది. డాలర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలాగే మొట్టమొదట కదిరి సెంటర్ నుంచి అమర్తిథితో వాలంటీర్గా వెళ్ళాం. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందేమంటే, మన ఆంధ్ర కాకపోయినా కూడా పావాడ సెంటర్ శనిమాత్మ దేవస్థానం ప్రసిద్ధి. వారి రాజానాయుడు కూడా ఇక్కడ రావడం, ఆయన్ని కూడా మేము ఆదర్శంతో మిళితం చేసుకుని ఏం కార్యక్రమం వాళ్ళకి తెలియజెప్పడం. ఈ దినం పావాడ గురించి మనం చెప్పాలంటే, ప్రతి సంవత్సరం అమర్తిథికి వెళ్ళి దగ్గర వాలంటీర్లతో వర్క్ చేసి వస్తున్నారు. ఎక్కడ సేవాజనం వాళ్ళు పిలిపిస్తారు, వాళ్ళు సేవాభావంతో, అంకిత భావంతో బాబా ప్రేమ ఎలా ఉందని వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలైనా ఎలాంటి పనులు చేస్తూ ఈ దినం బాబా ప్రేమలో వాళ్ళు కాలాన్ని గడుతూ జీవిస్తున్నారు. అలా రాయలసీమలోనే మొట్టమొదటి కేంద్రంగా మాకు తెలిసినంత వరకు ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఇది భగవంతుడు మాకు, గోపికి, హరినాథ్ గుప్తాకి, పట్నం సత్యమన్నకి మరియు బాబా ప్రేమికులందరికీ ఇచ్చిన అవకాశం. గాండ్లపెంట నుంచి నారాయణ శెట్టి ఆయన జీవించి ఉన్నప్పుడు ప్రతి వారము ఒక్కొక్క పల్లెలో కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాడు. ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు మమ్మల్ని కదిరి ట్రాక్టర్ పంపించి పిలిచిన వెళ్ళేవాడు. రాత్రి 10 గంటల తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళం. అందులో స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు అందరూ ఉండేటువంటి వాళ్ళు. దీనికి సంబంధించి ఒక ముఖ్య సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
ఒక దినం ఒక పల్లికి వెళ్ళడం జరిగింది. సాయంత్రం 6 గంటలకి ఆమె ఒక చెట్టు కింద భజన ఏర్పాటు చేసింది. ఇది పల్లెలో చాలా బాగుంటుంది, మనకి ఇబ్బంది లేదు. కానీ బాబా కార్యక్రమం అంతా భజనలు, బాబా యొక్క సందేశములు. నేను నారాయణ శెట్టి గారు జీవిత చరిత్ర చెప్పేవాళ్ళు. నేను నాకు ఇష్టం చెప్పేటప్పుడు బాబా యొక్క సందేశాన్ని చెప్పేటువంటి వాడిని. ముఖ్యంగా మిగతా వాళ్ళందరూ పాటలు పాడేవాళ్ళు. కార్యక్రమం అంతా అయిపోయింది, భోజనాలన్నీ చేశాం, ఇంకా బయలుదేరుతామంటే అన్న ఒకసారి ఇంటారని చెప్పింది. ఆమె ఇంట్లోకి వెళ్ళాం. ఆమె భర్త పరమపదించినాడు. ఆ విషయం చెప్తే మేము రాము ఏమో అని ఆమె చెప్పలేదు మాకు ముందుగా. సరే అని చెప్పి అక్కడ బాబా ప్రేయర్ చేసి ఆ తర్వాత బయలుదేరడం జరిగింది. మనం ఎన్ని చెప్పినా కూడా ఆచరణలో ఆమె నారాయణశెట్టిలో ప్రతి వారము గంటపడి భజనకు వచ్చేది. ఆ దినం అది చూసి మాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎంత ఎత్తుకెదిగిపోయినామని చెప్పి. అట్లాగే ధర్మారం సెంటర్లో కూడా ఎవరన్నా పరమపదిస్తే ఆ చుట్టుపక్కల ఇంటి వాళ్ళందరూ వాకింగ్ వేసుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, ఎవరు ఉండేటువంటి వాళ్ళు కాదు. ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కడుక్కొని మళ్ళీ ఇంట్లోకి పోయేవాళ్ళు అనమాట. అట్లా జరిగేటప్పుడు మా బజాజ్ వెంకటేష్, జరిపేటి వెంకటేష్ వచ్చి అన్న ఇట్లా చేస్తున్నారు, మనం వాళ్ళ ఇంటి ప్రేయర్ చేస్తామని అన్నాడు అనమాట. నేసేపటి సర్కిల్లో దుర్గమ్మ టెంపుల్ దగ్గర. సరే దాన్ని ప్రేయర్ చేసి వచ్చాం. ఆ ప్రేయర్ చేసి వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చిందిరా ధర్మారంలో అంటే నోబడీ కెన్ ఇమాజిన్. ఈరోజు ప్రతి ఒక్కరు సంఘటితంగా ఐకమత్యంగా ఆ యొక్క అంతిమయాత్రను చాలా చక్కగా పండమాది చూంటాం ధర్మంలో గుర్తు. అదే మొట్టమొదటి ధర్మారంలో జి శశిధర్ గారు, కల్పన గారు దీనికి అంకురార్పణ చేయడం జరిగింది. మేమిద్దరం వాకింగ్ పోతా అంటే, రోడ్డు పోతా అంటే మేరబాబు పిచ్చోళ్ళు పోతున్నారు అనేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత వీళ్ళలో చాలా ఐకమత్యం ఉంది, ఇంత యూనిటీ ఎక్కడా చూడలేదనేటువంటిది అదే మనుషులు కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మన అనంతపురం కృష్ణమూర్తి గారు సెంటర్ ఓపెన్ చేయాలనుకోవడం, ఆయన నా దగ్గరికి వచ్చి వాళ్ళ బంధువు చాటకుంట కృష్ణమూర్తి ధర్మారం ఆయన వచ్చి రావడము, ఆయన మాట్లాడడము, సరే అని చెప్పి ఆ సెంటర్ ఓపెన్ చేయడము. దానికి మన రామకృష్ణయ్య గారు మళ్ళా బాబా ప్రింట్ రావడం, ఊరేగింపు చాలా చక్కగా నగరోత్సవం బ్రహ్మాండంగా జరగడం. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తి అయింది. సో ఇలా అవతార్ మెహర్ బాబా కదిరి సెంటర్ రాయలసీమలోని అన్ని కేంద్రాలకు ఇంక్లూడింగ్ పావగడ సెంటర్తో సహా కలిపి ఆదర్శంగా నిలబడడం, ప్రతి ఒక్క కార్యక్రమానికి మా వంతు సహాయం చేయడం అన్ని విధాలా జరిగింది. ముఖ్యంగా ఈ దినం కదిరి సెంటర్తో నాకున్న అనుబంధం గురించి మీతో ఈ విధంగా షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. దయచేసి బాబా యొక్క సందేశాలు అందరూ చెప్తారు, కానీ మనతో బాబాకు ఉండే అనుబంధం గురించి చెప్పాలంటే మాత్రము మన జీవితంలో కొన్ని సంఘటనలు మాత్రము ఎప్పటికీ మర్చిపోలేము. అయితే ఈ దినం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం బాబా యొక్క ప్రేమ మాత్రమే కారణం. ఆయన అనుభూతితో ఈ విధంగా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, హాయిగా ఈ కరోనా పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళకుండా కూడా ఇంత ఆనందాన్ని పంచుకోవడం, బాబా యొక్క కరం చేయడం నిజంగా నాకు చాలా సంతోషం కలిగించింది. ఈ దినం మీతో ఈ ప్రేమ పంచుకున్నాను. మా శ్రీమతి ఉషారాణి గారు, నేను ఇప్పుడు హిందూపూర్ సెటిల్ అయినాము. గత 20 సంవత్సరాలుగా హిందూపూర్లోనే ఉంటూ ఇక్కడ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే బాబా ఇచ్చినటువంటి ప్రేరణతో ఇంకా బాబా కార్యక్రమాలు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. బాబాని చరణాలే శరణంటిని, బాబాని స్మరణములో జీవించని. బాబాని చరణాలే శరణంటిని, బాబాని స్మరణములో
సేవ చేయగా నీ ప్రేమ పొందగా మము దీవించు మేరీశ్వరా బాబాని చరణాలి శరణంటిని బాబాని స్మరణములు జీవించని నీతోటి బంధం కలకాలముండాలి నిన్ను చేరుకోవాలి మెహరీశ్వరా ఏ జన్మకైనా మరు జన్మకైనా ఈ జన్మకైనా హృదయేశ్వరా ఏడేడు లోకాలు ఏటి ప్రభు నీవు నా మొరలు నీకు వినిపించునా ఏడేడు లోకాలలో నిండి ఉన్న నీలోనే నాలోనే నీవు ఉన్నావుగా నీవే దైవం నీవే మా గమ్యం బాబాని చరణాలి శరణంటిని బాబాని స్మరణములు జీవించని ఇహమందు పరమందు నీ ప్రేమనే పొందు వరమీయవా మాకు పురుషోత్తమా మాలోని అహమంత అణగింపచేసి నీ ప్రేమ జ్యోతిని వెలిగించవా దిన దినము అనుక్షణము కనురెప్పల మమ్ము వెన్నంటి నడిపే నీవే కదా ఈ కలియుగంబున నీ ప్రేమ పంచి నీ విశ్వకార్యము నడిపావుగా నీవే దైవం నీవే మా సర్వం బాబాని చరణాలి శరణంటిని బాబాని స్మరణములు జీవించని బాబాని చరణాలి శరణంటిని బాబాని స్మరణములు జీవించని నీ సేవ చేయగా నీ ప్రేమ పొందగా మము దీవించు మెహరీశ్వరా బాబాని చరణాలి శరణంటిని బాబాని స్మరణములు జీవించని अवतार मेहर बाबा की जय। सर्वोन्नतुनी शरणनि नम्मिन प्रेमी प्रेमा सर्वार्पणतो सन्निधि चेरिन प्रेमी प्रेमा सर्वोन्नतुनी शरणनि नम्मिन प्रेमी प्रेमा सर्वार्पणतो सन्निधि चेरिन प्रेमी प्रेमा
బాధ్యతనిల్ల గ్రహించిన ప్రేమే ప్రేమ గురువచనము జీవనమై నడచిన ప్రేమే ప్రేమ గురుతర బాధ్యతనిల్ల గ్రహించిన ప్రేమే ప్రేమ గురువచనము జీవనమై నడచిన ప్రేమే ప్రేమ గురు సాయుజ్యము పొంది ధరించు ప్రేమే ప్రేమ మానవులకు ఆదర్శప్రాయము ప్రేమే ప్రేమ ప్రేమ కోసమై జీవించిన ప్రేమే ప్రేమ ప్రేమ కోసమై మరణించిన ప్రేమే ప్రేమ ప్రేమ కోసమై జీవించిన ప్రేమే ప్రేమ ప్రేమ కోసమై మరణించిన ప్రేమే ప్రేమ సర్వోన్నతుని శరణని నమ్మిన ప్రేమే ప్రేమ సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ సర్వోన్నతుని శరణని నమ్మిన ప్రేమే ప్రేమ సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। కదిరిలో బాబా నామాన్ని అందరికీ వినిపించే అవకాశం మరి బాబా నాకు ఇచ్చారు. సో కదిరికి ఖాద్రి అనే పేరు కూడా ఉంది. ఖాద్రి నరసింహస్వామి దేవాలయం ఆ పేరుతోనే ప్రశస్తం. ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పురాతనమైంది. దాని ద్వారా భక్తికి ఆధ్యాత్మికతకు కదిరి కేంద్రంగా పేరు పొందింది. బాబా అన్నారు, ఒక్కొక్కసారి ఒక్క భక్తుడికి ప్రేమికుడికి సహాయం చేయటం కోసం అవతారం ధరించవలసి వస్తుంది, నేను అవతరించవలసి వస్తుంది అన్నారు. అలాంటి ప్రహ్లాదుడు అనే భక్తుడి యొక్క భక్తికి ప్రసన్నుడై అవతరించిన ఆ అవతారమే లక్ష్మీ నరసింహస్వామి అవతారం. ప్రహ్లాదుణ్ణి కరుణించి హిరణ్యకశ్యపుని సంహారం కోసం వచ్చిన అవతారమే లక్ష్మీ నరసింహస్వామి అవతారం. అందుకే కదిరిలో చేరడానికి ముందు 1 సంవత్సరం నేను యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పనిచేశాను. అలాగే మళ్ళీ కదిరిలో కూడా లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోనే అక్కడ పనిచేసే అవకాశం రావటం కూడా అది మరి ఆయన ఇచ్ఛ, ఆయన నాకు ఇచ్చిన అవకాశానికి ఒక ప్రతీకనే. కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వల్ల భక్తి ఆధ్యాత్మికత ఎలాగైతే కదిరిలో చోటు చేసుకున్నాయో అలాగే కదిరిలో హిందూ ముస్లింల ఐక్యత కూడా నాకు చాలా స్పష్టంగా కనిపించింది. వ్యాపారాల్లో కూడా హిందువులు ముస్లింలు కలిసి వ్యాపారం నిర్వహించిన పార్ట్నర్షిప్లు కూడా నాకు కనిపించాయి అక్కడ. సో ఆధ్యాత్మికతకు ముఖ్యమైనటువంటి లక్షణము అనేకత్వంలో ఏకత్వాన్ని. ఎందుకంటే అంతటా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి అందరిలో అన్నింటిలో ఆయన్ను చూడటమే అది నిజమైన ఆధ్యాత్మిక లక్షణం. అందుకని ఇక్కడ ఆ విషయంలో కూడా నాకు కొంచెం ఆధ్యాత్మిక లక్షణం కనిపించింది.
ఏకత్వాన్ని. ఎందుకంటే అంతటా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి అందరిలో అన్నింటిలో ఆయన్ను చూడటమే అది నిజమైన ఆధ్యాత్మిక లక్షణం. అందుకని ఇక్కడ ఆ విషయంలో కూడా నాకు కొంచెం ఆధ్యాత్మిక లక్షణం కనిపించింది. సో అలా కదిరిలో బాబా నామాన్ని అందరికీ వినిపించటానికి, కదిరి ద్వారా రాయలసీమ ప్రాంతానికి కదిరిని ఒక లైట్ హౌస్ లాగా చేసి రాయలసీమ ప్రాంతానికి తన నామాన్ని విస్తరించుకునే అటువంటి అవకాశం నాకు ఇస్తూ బాబా కదిరిని ఎంచుకున్నాడేమో దీనికోసం, తన నామ వ్యాప్తికి ఒక లైట్ హౌస్ లాగా ఉపకరించటానికి కదిరిని ఎంచుకున్నాడేమో అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. సో కదిరిలో మస్తులు కూడా నాకు వారి పాత్ర కూడా కనిపించింది. అలాగే కదిరిలో బాబా నామాన్ని వ్యాప్తి, బాబా అన్నారు నా నామాన్ని అందరికీ వినిపించటమే నీ పని, వారి చెవులకు వినిపించేలాగా నా నామాన్ని నువ్వు వ్యాప్తి చేయటమే, ప్రచారం వద్దన్నారు బాబా. నాకు ప్రచారం అంటే ఇష్టం లేదన్నారు. ఆయన నామాన్ని అందరి చెవులకు మనం వినిపిస్తే చెవుల నుంచి హృదయానికి ఆయన దాన్ని చేర్చే అటువంటి బాధ్యత నాది అన్నారు బాబా. ఎందుకంటే ఆయన హృదయ నివాసి. బాబా అన్నారు యావద్ విశ్వం నా ఆశ్రమం, ప్రతి హృదయం నా ఆలయం అన్నారు ఆయన. సో అందుకని ఆలయంలో ఉన్న తనకు ఆ వ్యక్తికి సంబంధం ఏర్పరచడం అది బాబా పని. సో అలాగా మనం సద్గురు అండ లభించటమే గొప్ప. అంటే సద్గురువులకు గురువు అయినటువంటి వాడు యుగానికి ఒకసారే వచ్చి ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికతకు చాలా ఉన్నతమైన స్థానం కల్పించి యావత్ విశ్వంలో ఉన్న యావత్ మానవాళిని అందరినీ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత దశకు చేర్చటం ఆయన పని, అవతారుడి పని. అలా ఆయన దగ్గరికి చేరడం నిజంగా మన భాగ్యం. ఎంత భాగ్యమో మనం చెప్పలేము. సో ఎందుకు అంటే ఆయన దగ్గరికి చేరటం ఒక ఎత్తు అయితే, చేరిన తర్వాత ఆయన కృపకు పాత్రులం కాగలగడం అది ఇంకా చాలా గొప్ప విశేషమైనటువంటి భాగ్యము. సో ఎందుకంటే ఆయన తలుచుకుంటే ఒక్క క్షణంలో బేడా పార్ అంటారు. అంటే మన జీవితాన్ని గమ్యం చేరే వైపు నడిపించి గమ్యాన్ని చేర్చటం ఆయనకు ఒక క్షణకాలపు పని. లండన్లో బాబా 1931లో మొదటిసారి వెళ్ళినప్పుడు 26 సెప్టెంబర్ రోజున బాబాను కలవడానికి క్రిస్మస్ హంఫ్రీస్ అనే అటువంటి ఆయన లండన్లోని బుద్ధిస్ట్ సొసైటీకి ఆయన అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయన కొంతమంది అనుచరులతో పాటుగా బాబా దర్శనానికి వచ్చారు. ఆ దర్శనంలో బాబా ఆయనకి సూఫీ టర్మ్స్ ఏమిటి, షరియత్, తారీఖత్, మారీఖత్ అండ్ హకీకత్ అనే అటువంటి పదాల గురించి చెప్తూ సద్గురువు చెంతకు చేరిన వాడికి షరియత్తో పని లేదన్నారు. అంటే కర్మకాండతో, బాహ్యమైన ఆడంబర కర్మతో పని లేదు. ఎందుకు అంటే ఆయన కృప లభిస్తే ఒక్క క్షణంలో బాబా అన్నారు ఇఫ్ హీ విషెస్ హీ కెన్ మేక్ ఎ పర్సన్ గాడ్ రియలైజ్డ్ ఇన్ ఎ మినిట్. ఒక్క నిమిషంలో ఆయన అతనికి భగవద్ ఐక్యాన్ని కలిగించవచ్చు అన్నారు. ఆయనతో వచ్చినటువంటి అనుచరులు, ఆ క్రిస్మస్ హంఫ్రీతో వచ్చిన అనుచరులు ఒకతను నేను దీనికి ఏకీభవించను, నాకు అది సరి అనిపించలేదు అన్నాడు. అంటే అప్పుడు బాబా దాన్ని ఇంకా విడమర్చి బాబా ఏం చెప్పారంటే ఈవెన్ విద్ ఇన్ ఎ సెకండ్ ఆల్ యాక్షన్స్ కెన్ బి అనిహిలేటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ ఇన్స్టాంట్లీ గివెన్ అన్నాడు. సద్గురువు తలుచుకుంటే నిమిషం కూడా అక్కర్లేదు, ఒక సెకండే చాలు అన్నారు. ఆ సెకండ్లోనే మన సంచిత కర్మ ఎంతైతే ఉందో దాన్ని గడ్డివామును అగ్గిపుల్లతో
అంటించి దాన్ని భస్మం చేయటం ఎంత సులభమో అలాగే మన కర్మలన్నిటినీ కూడా ఒక్క క్షణంలో దగ్ధం చేసి మనను కర్మలన్నీ దగ్ధం అయిపోయి మన కర్మలన్నీ క్లీన్ అయిపోయి మనోనాశం జరిగిపోయింది అంటే ఆ క్షణంలోనే భగవదైక్యం ఆటోమేటిక్. ఇది జరగగానే అది వచ్చేస్తుంది. అందుకని అది ఒక్క సెకండ్లో కూడా సద్గురువు ఇవ్వగలరు అన్నారు. అలా ఇవ్వగలిగినటువంటి సద్గురువు చెంత చేరటం, ఆ గురువులకు అందరికీ గురువు అయినటువంటి అవతారుని దగ్గర చేరటం మరి ఎంతటి అదృష్టమో చూడండి. అయితే మనం చూసినట్టయితే బాబా బ్లూ బస్ టూర్స్లో వెళ్ళినప్పుడు ఆగ్రాలో హైదరాబాద్ నుంచి జబల్పూర్ అవన్నీ తిరుగుతూ ఆగ్రాకి వెళ్ళారు. ఆగ్రాలో ఆయన ఎక్కడైతే నివాసం ఉన్నారో ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడే ఎదురుగా వడ్రంగి పిట్ట అంటే అలాంటి పక్షి ఒకటి అక్కడ గాయపడి కాలు లేపలేకుండా అలా ఉంటే దీనావస్థలో ఉంటే బాబా చూసి దాన్ని మండలి వారికి ఇచ్చి దీనికి చికిత్స చేసి దీన్ని నయం చేయండి అన్నారు. 3 రోజుల తర్వాత నేను చూస్తానన్నారు. 3 రోజుల తర్వాత వాళ్ళు దానికి బాగా డ్రెస్సింగ్ చేసి ఎంతో ఇచ్చేసి అది కోలుకున్న తర్వాత తీసుకెళ్లి బాబా ముందు నిలబెడితే అది నడుచుకుంటూ వెళ్ళి బాబా కాళ్ళ దగ్గర దాకా వెళ్ళి కాళ్ళ మీద పడి చనిపోయింది. మండలివాడు అయ్యో ఇంత బాగా దాన్ని మేము చికిత్స చేస్తే దాన్ని కోలుకునేలా చేశామే అనుకోని బాధపడుతూ అవన్నారు. మీకు తెలుసా దాని అదృష్టం ఎంతో? అది మానవ జన్మ కోసమే ఎన్నో లక్షల జన్మలు జంతువుల రాజ్యంలో ఎన్నో జన్మలు పొంది తర్వాత కానీ మానవ జన్మ దానికి సంక్రమించదు. ఆ మానవ జన్మ కూడా మొదట్లో సంక్రమించిన మానవ జన్మలన్నీ పశుప్రాయంగానే ఉంటాయి. అలా కాకుండా దీనికి నా పాదాల చెంత మరణించినందువల్ల దీనికి ఉన్నత దశలో ఉండే ఆధ్యాత్మికంగా ఉన్నత దశలో ఉండే మానవ రూపం సంక్రమించబోతోంది అన్నారు. చూడండి, మరి అడగకపోయినా ఆటోమేటిక్గా ఆయన పాదాల చెంత ప్రాణాలు విడిచిన ఒక పక్షికే ఇంతటి భాగ్యం లభిస్తే మానవులమైన మనం ఆయన పాదాల చెంతకు చేరి ఆయన్ను అనుసరించే భాగ్యం, ఆయన కార్యంలో పాల్గొనే భాగ్యం కలిగిన మనకు ఆయన ఎంచుకున్న స్థానాలకు కూడా ఎలాంటి భాగ్యం మనకు కలిగిందో మనం ఊహించగలమా? ఊహించలేం కూడా. సో అలా మనం బాబా దగ్గరికి చేరటం, బాబా కార్యంలో ఒక పనిముట్టుగా మనం ఆయన కార్యానికి ఉపకరించటం నిజంగా మన భాగ్యం. అది నాకు కదిరి ద్వారా ఆ భాగ్యం లభించింది. అక్కడ కదిరిని అందుకే నేను రాయలసీమకు లైట్ హౌస్ అంటున్నాను. అక్కడి నుంచే బాబా నామం రాయలసీమకు అంతటికి కూడా చేరవేయబడింది. అందుకని ఈ కదిరి కేంద్రం ద్వారా నిర్వహించే ఈ వర్చువల్ సహవాసికి మనందరం కూడా ఆ కదిరి యొక్క భాగ్యాన్ని, కదిరిలో బాబా కార్యానికి ఉపకరించే ఒక పనిముట్టుగా బాబా వాడుకున్న నా భాగ్యానికి కూడా నేను సంతోషిస్తూ అందరూ బాబా చెంత చేరటమే కాదు ఆయన కృపకు పాత్రులయ్యే అవకాశాన్ని పొందటం కోసం అందుకని రోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. బిలవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more అని ఒకటి, ఆయన దామన్ను దృఢంగా ఆఖరి వరకు పట్టుకొని ఉండాలని ఒకటి. ఇవన్నీ మనం ఆయన అధికాధికంగా ప్రేమించడానికి, ఆయన దామన్ను దృఢంగా ఆఖరి వరకు పట్టుకొని ఉండటానికి సహాయం చేయమని ఆయన్ని అడుగుతున్నాము. దాంట్లో మన నిజాయితీ, మన శ్రద్ధ, మన ఏకాగ్రత ఎంతగా ఉంటే అంత తప్పనిసరిగా మనకు ఆయన కృప లభిస్తుంది అని చెప్పటంలో ఏమీ సందేహం లేదు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. పూనాపురివాస మెహరాబాద్ నివాస ప్రేమికుల హృదయేశ శ్రీ మెహరు ఈశా
భవబంధములు బాపు పాప వినాశ ఆ, 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 శ్రీ మెహర్ బాబా అవతారా ప్రేమ నేలగరావ ప్రభుదేవా శ్రీ మెహర్ బాబా అవతారా ప్రేమమూర్తివి నీవు బాబా అని పిలువ ప్రేమ చేతను నీదు భక్తి పాటలు పాడ ప్రేమికుల హృదయాన కొంగు బంగారమై ప్రేమికుల హృదయాన కొంగు బంగారమై అండగా నిలుచు నీ అమిత ప్రేమేనయ్య శ్రీ మెహర్ బాబా అవతారా ప్రేమ నేలగరావ ప్రభుదేవా శ్రీ మెహర్ బాబా అవతారా బోధనలు చేయుటకు భువి నీవు రాలేదు బహుజన్మ కృతమైన సంస్కార విషయాలు మాదు హృదయాబ్జముల మాయ ముద్రను వేయ జాగృతిని కలిగించి ఆదరింపగరావ శ్రీ మెహర్ బాబా అవతారా ప్రేమ నేలగరావ ప్రభుదేవా శ్రీ మెహర్ బాబా అవతారా శివరూపము నీవు బ్రహ్మ విష్ణువు కూడా సతు చిత్తానంద సంపుటి నిరూపంబు మా పాపముల నెల్ల మట్టు చేయుము దేవ మా పాపముల నెల్ల మట్టు చేయుము దేవ మాకు నీ ప్రేమ సగి మమ్మేలుమయ్యా శ్రీ మెహర్ బాబా అవతారా ప్రేమ నేలగరావ ప్రభుదేవా శ్రీ మెహర్ బాబా అవతారా నీదు జన్మదినంబు సృష్టికే మోదమ్ము నిజమైన ప్రేమ మా హృదయాలలో నింపు నీదు వాక్యముల పరమార్థమెరుగగలేము మాకు జ్ఞానము నిచ్చి మమ్మేలుమయ్యా శ్రీ మెహర్ బాబా అవతారా ప్రేమ నేలగరావ ప్రభుదేవా శ్రీ మెహర్ బాబా అవతారా సిరులు గూర్చుపురంబు శ్రీ మెహరబాదున నీ పాద పద్మముల నిరతమని నమ్మిన సిరులు గూర్చుపురంబు శ్రీ మెహరబాదున నీ పాద పద్మముల నిరతమని నమ్మిన రామచంద్రుని నీవు రయమునను బ్రోవరా రామచంద్రుని నీవు రయమునను బ్రోవరా ప్రేమ హృదయము నివ్వ ప్రార్థింతుమయ్యా శ్రీ మెహర్ బాబా అవతారా ప్రేమ నేలగరావ ప్రభుదేవా శ్రీ మెహర్ బాబా అవతారా 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 अवतार मेहर बाबा की जय।
सकललोक पोषणा सृष्टिस्थितिलय कारणा सकललोक पोषणा सर्वपापहरणा सकलबन्धनिवारणा सर्वपापहरणा सकलबन्धनिवारणा सनि पनि पमग नि पम पमग स गम पमग गम पनि सा गम पनि नि 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 म पनि स स स स स सग सनि सनि पनि पम पम गम ग स सग सनि सनि पनि पम पम गम ग स अवतार पुरुषा मेहेरु बाबा अनंत शक्ति ज्ञानानंदा आदि पुरुषा प्रभु परमेश्वरा श्रीकरा शुभकरा प्रभु परमेश्वरा श्रीकरा शुभकरा सर्वेशा लोकेशा ईशा परमेशा सर्वेशा लोकेशा ईशा परमेशा परात्परा परब्रह्म परमात्मा परात्परा परब्रह्म परमात्मा सा स मम गग सा स पाप मम सा स मम गग सा स नि नि पप गग मम पप नि नि सा स गग मम पप नि नि सा स पनि स ग स नि स नि पम ग प पनि स ग स नि स नि पम ग प स ग स नि पनि प नि स नि पनि प ग म ग पनि प ग म ग म ग अवतार पुरुषा मेहेरु बाबा अनंत शक्ति ज्ञानानंदा आदि पुरुषा पुरुषोत्तम प्रेम प्रदाता सच्चिदानंद सर्वोत्तम हे सनातना पुराण पुरुषा पुरुषोत्तम प्रेम प्रदाता सच्चिदानंद सर्वोत्तम हे सनातना सकल लोकेश हृदयेश सकल लोकेश हृदयेश ईशा परमेश अवतार पुरुष मेहेरु बाबा अवतार पुरुष मेहेरु बाबा अनंत शक्ति ज्ञानानंदा आदि पुरुषा अवतार पुरुषा मेहेरु बाबा अनंत शक्ति ज्ञानानंदा आदि पुरुषा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అదిసాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయుకునీతం శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మేహరు బాబా శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మేహరు బాబా జై బాబా జై బాబా జై
బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా అది సాగర ప్రేమ ప్రవాహం తను మనమును అర్పణ చేసి అణువణు మెహరుని తలచి అహరహము ప్రేమను కోరే అనవోయి మెహరు బాబా అహరహము ప్రేమను కోరి అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా అది సాగర ప్రేమ ప్రవాహం త్రిభువన సమ్మోహన రూపం దకించును మనలో పాపం దరిచేరగ ప్రేమ స్వరూపం అనవోయి మెహరు బాబా దరిచేరగ ప్రేమ స్వరూపం అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా అది సాగర ప్రేమ ప్రవాహం ఆశ్రయముక అద్భుత వరము ఆ స్మరణము చేయుట ఘనము ఆనందము ఆరవమవగా అనవోయి మెహరు బాబా ఆనందము ఆరవమనగా అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా అది సాగర ప్రేమ ప్రవాహం अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रीतम भगवत प्रेमिकुలందరికీ హృదయపూర్వక జై బాబా ఈ సృష్టిని సృష్టించి పాలించి పోషించేటువంటి సాక్షాత్తు ఆ సృష్టికర్త మళ్ళీ తాను సృష్టించుకున్నటువంటి ఈ సృష్టిలోనికి అవతరించడం అనేది అద్భుతాలలోకెల్లా మహా అద్భుతం. అలాగే యావ సృష్టికి కూడా ఎంతో ప్రయోజనకరం. సృష్టిలో ఉన్నటువంటి చరాచర జీవరాశులన్నీ కూడా అవి ఆయన అవతరించాడు అని తెలిసినా తెలియకపోయినా ఎరుక ఉన్నా లేకపోయినా కూడా ఎంతో ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందేటువంటి అవతార కాలం ఇది. మరి అలాంటి అవతారుణ్ణి అవతార కాలంలో మనందరం కూడా విశ్వసించి ఆయన కొంగు పట్టుకోవాలి అని ప్రయత్నం చేసే
మనందరము మరియు యావ సృష్టిలో ఉన్న చరాచర జీవరాశులన్నీ కూడా ఎంతో ఎంతో అదృష్టవంతులం, దానిలో ఎలాంటి సందేహము లేదు. అలాగే బాబా ఒక సందర్భంలో చాలా నొక్కి వక్కాణించి చెప్పారు, ఈ సృష్టిలోనికి యుగ యుగాలుగా తాను రావలసిన అవసరం ఏమిటి అంటే కేవలము తాను సృష్టించిన ఈ సృష్టిపై గల అపారమైనటువంటి కరుణ అని బాబా చెప్పారు. కానీ మనకి వెంటనే ఏమనిపిస్తుందంటే, మరి బాబా కరుణతో ఆయన వచ్చానన్నప్పుడు ఈ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక రకాల విధ్వంసాలు, డిస్ట్రక్షన్స్, డిజాస్టర్స్, కిలామిటీస్, ఎక్కడ చూసినా ఈ భయానక పరిస్థితులు ఎందుకున్నాయి? మరి బాబా కరుణతో వచ్చినప్పుడు, బాబా ఉన్నప్పుడు, అవతార కాలంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. మరి దాన్ని మనం తెలుసుకోవాలి అని అనుకుంటే, అసలు అవతారునిగా ఆయన ఈ విశ్వములోనికి వచ్చేటప్పుడు ఈ విశ్వం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, దీని యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయి, ఏ అవసరం తీర్చడానికి ఆయన అవతారునిగా ఈ భూమిపైకి రావడం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం లార్డ్ మెహర్ గనక చూసినట్లయితే దానిలో మొదటి వాల్యూమ్లోనే మొదటి పేజీలోనే ఒకటి రాయబడి ఉంటుంది, యుగ ఆక్రందన అని. అంటే అవతారుడు ఈ విశ్వంలోనికి వచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే యుగమే ఆక్రందనకు లోనే, అంటే యుగమే రోధించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక కుటుంబంలోనో, ఒక ప్రదేశంలోనో, ఒక దేశంలోనో కాకుండా ఎక్కడ చూసినా, అంటే విశ్వమంతా కూడా రణగొణ ధ్వనులతో, విపరీతమైనటువంటి బీభత్సంతో, విపరీతమైనటువంటి భయం, ఆందోళన, పాపం, ఎక్కడ చూసినా అశాంతి, ద్వేషం, అసూయలతో నిండిపోయి భౌతికత పట్ల, ఈ ప్రాపంచిక విషయాల పట్ల మనసు అంతా కూడా దానితో నిండిపోయి మనిషి అనేవాడు మాయ యొక్క తీవ్ర స్థాయిని అనుభవిస్తూ విచిత్రమైనటువంటి అనేక రకాల ఆలంబనలకు లోనైపోయి వాడి మనసు వాడి చేతుల్లో అధీనంలో లేకుండా, మానవుని యొక్క మనసు అధీనంలో లేకుండా, అలాగే అప్పటి వరకు కూడా అనేక రకాల స్థాయిలలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక గురువులు మరియు సద్గురువులు కూడా మానవ మనసుని అదుపు చేసేటువంటి స్థితి ఇంకా వాళ్ళకు కూడా లేని పరిస్థితిలో, సో విశ్వమంతా ఎలా ఉంది అంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి, అన్ని రకాలైనటువంటి ఆలంబనలు ఉంటాయి, అన్ని ఆడంబరాలు ఉంటాయి, కానీ ఎక్కడ కూడా శాంతి అనేది లేకుండా, తృప్తి అనేది లేకుండా ప్రతి జీవి కూడా ఒక రకంగా ఏదో ఒక భయంతో, బాధతో అల్లలాడుతున్నటువంటి పరిస్థితి అనేది విశ్వములో ఉంటుంది. అప్పుడు ఆ పరిస్థితిని ఇప్పుడు మనం అవతారుడు లేని కాలంలో ఎవరైతే దీనిని అదుపు చేస్తూ ఉన్నారో, ఈ కార్యక్రమ భారాన్ని మోస్తూ ఉన్నారో, వాళ్ళ వలన కాని పరిస్థితుల్లో దానిని చక్కదిద్దగలిగినటువంటి అవకాశము, ఆ శక్తి, సామర్థ్యము ఉన్నటువంటి వాడు ఎవరైనా ఉన్నాడంటే అవతారుడు ఒక్కడే. కాబట్టి అలా విశ్వమంతా కూడా అశాంతిమయమై ఉన్నప్పుడు మళ్ళీ సోదర భావాన్ని స్థాపించి శాంతిని నెలకొల్పి మానవ మనసులన్నింటినీ కూడా అదుపు చేసి మళ్ళీ మానవాళిని భగవంతుని వైపుకు తిప్పి అందరికీ కూడా వాళ్లకున్నటువంటి స్థాయిలను బట్టి ఆధ్యాత్మిక సహాయము చేసి చేయూతను అందించి మళ్ళీ శాంతిని స్థాపించగల శక్తివంతుడు, సమర్థత కలిగిన వాడు ఒక్కడే ఒకడు అవతారుడు. అందుకే ఆయన ఈ విశ్వంలోనికి రావడం జరుగుతుంది. అంటే మరి అది ఆయన ఇక్కడ ఏదో శోధించడానికో, సాధించడానికో, పొగడబడడానికో రావట్లేదు. ఎందుకు? ఈ విశ్వంలోనికి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చినప్పుడు
ఆయన ద్వేషించబడతాడు, దూషించబడతాడు, హింసించబడతాడు, అవసరమైతే సిలువ కూడా వేయబడతాడు. అయినా ఆయనకి తెలుసు ఇవన్నీ జరుగుతాయని తెలిసినప్పటికీ కూడా కోరి ఆ బాధను అనుభవించడానికి, ఆ బాధ అనుభవించైనా సరే ఈ మానవాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి ఆయన వస్తున్నాడు అంటే అది కేవలం ఆయన కరుణ కాకపోతే ఇంకేమిటి? ఈ విధ్వంసంలో ఆయన వచ్చినప్పుడు మరి ఆయన ఉన్నప్పుడు కూడా విధ్వంసం ఎందుకు జరుగుతుంది అనేటువంటిది మనకి అర్థం కానిటువంటి విషయం. దానికి పెద్దవాళ్ళు చెప్తారు ఏమనంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని. సో ఇలాంటి విధ్వంసాన్ని ఆయన మరొక విధ్వంసాన్ని ఉపయోగించిన ఆయుధంగా ఆయన దీనిని క్షాళన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి. రెండోది, బాబా చాలా చక్కని ఉదాహరణలు ఒక 2-3 చెప్పారు. ఒకటి ఏమిటంటే, ముందు ఒక ఇల్లు ఉంది, ఒక పాత ఇల్లు అనుకుందాం. అది అయితే చాలా పెద్ద ఇల్లు అవ్వచ్చు. దానిలో ఎంతో మంది మన తరతరాల వాళ్ళు, తాతలు ముత్తాతలు అందరూ జీవించి ఉండొచ్చు. దానిలో తరతరాల నుంచి ఉంటున్నటువంటి ఇల్లు అది. చాలా చక్కని అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఇల్లే. కానీ ఇప్పుడు ఆ ఇల్లు పూర్తిగా పాతబడిపోయి అన్ని చోట్ల కూడా విపరీతమైనటువంటి అసౌకర్యంగా ఉంది. అది అంటే పెచ్చులు ఊడిపోయిందో, లేకపోతే ఆ రూఫ్ నుంచి, ఆ స్లాబ్ నుంచి అన్ని పడిపోతున్నాయి. అంటే ఆ ఇంట్లో నివాస యోగ్యంగా లేదు. ఆ ఇల్లు ఇప్పుడు అది ఎంత పాతదైనప్పటికీ, ఎంత సౌకర్యాన్ని ఇచ్చినటువంటిది అయినప్పటికీ, రకరకాల తరతరాల వాళ్ళు ఉన్నది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ ఇల్లు నివాస యోగ్యం కాకుండా ఉంది. అనేక రకాల అసౌకర్యాలతో ఉంది. అనేక రకాల భయం, ముఖ్యంగా ఎప్పుడు ఏం ఊడి పడిపోతుందో, ఏ గోడ ఎవరి మీద పడిపోతుందో అనేటువంటి పరిస్థితుల్లో సపోజ్ ఒక ఇల్లు ఉంటే మనం దానిని ఏం చేస్తాము? వెంటనే ఎలాంటి ఆలోచన వస్తుంది అంటే, అది మనకి ఇప్పటి వరకు ఉపయోగపడినటువంటి ఇల్లు అయినప్పటికీ కూడా ఇప్పుడు అది ప్రమాదకర పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా విధ్వంసం చేసి, అంటే పూర్తిగా దాన్ని తీసేసి మళ్ళీ కొత్త నిర్మాణం చెయ్యాలి అనుకోని వాడు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎందుకంటే అది తప్పనిసరి కాబట్టి. అలా బాబా చెప్తున్నారు ఏమనంటే, ఒక ఇల్లు నీకు వీలుగా లేనటువంటి పరిస్థితుల్లో, అసౌకర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో, నివాస యోగ్యం కానటువంటి పరిస్థితుల్లో నువ్వు ఆ ఇంటిని ఎలాగైతే సమూలంగా నాశనం చేసి, అంటే సమూలంగా తీసేసి మళ్ళీ నువ్వు నవ నిర్మాణం, కొత్త నిర్మాణాన్ని ఏ విధంగా చేపడతావో అలాగే ఇప్పుడు ఈ విశ్వం అంతా కూడా ఒక పాడుపడిన భవనం లాగా తయారైంది. కాబట్టి ఈ పాడుపడిన భవనంలో మానవాళికి క్షేమం అనేది లేదు. దానికి నేను ఆ శాంతిని స్థాపించాలన్నా, అందరికీ సౌకర్యాన్ని కలిగించాలన్నా కొంత దానిని నాశనం చేయడం అనేది అవసరము. మళ్ళీ నవ నిర్మాణం చేయడం అనేది అవసరము. అది చెయ్యాలి అంటే ఈ బిల్డింగ్, ఉన్న పాత బిల్డింగ్ ని కొట్టేస్తే తప్ప మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టలేం కాబట్టి ఆ ప్లేస్ లో. సో మళ్ళీ ఈ విశ్వంని, మళ్ళీ శాంతిని, సోదర భావాన్ని స్థాపించాలి అంటే క్షాళన అనేది అవసరము, ఈ నశింప చేయడం అనేది అవసరము అని బాబా చాలా ఖచ్చితంగా మనకు తెలియజేశారు. సో ఒక ఇంటిని మనం నవ నిర్మాణం చేయాలంటే ఏ విధంగా పూర్తిగా దానిని తొలగించి మళ్ళీ మనం కొత్త ఇల్లు కట్టుకుంటామో అలాగా అవతారుడు వచ్చినప్పుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక రకాల అవసరం లేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అవసరం లేనటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్షాళన చేసి వాటి స్థానాన ఏది అవసరమో, అంటే శాంతి అవ్వచ్చు, సోదర భావం అవ్వచ్చు, మనిషిలో భగవంతుని పట్ల ప్రేమ అవ్వచ్చు, వాటిని స్థాపించడం కోసం ఈ డిస్ట్రక్షన్ అనేది ఆయన చెయ్యాల్సినటువంటి పని. ఇంకో ఉదాహరణ కూడా బాగా చెప్పారు. రైతు ఉంటాడు, ఆ పొలాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఒకసారి పంట వేసేసిన తర్వాత, పంట తీసేసుకున్న తర్వాత మళ్ళీ సారవంతమైనటువంటి ఇంకొక పంట రావాలి అంటే ఆ పంటని పూర్తిగా అతను
కాల్చి వేస్తాడు అని బాబా చెప్పారు. అందుకోసం అలా కాల్చేస్తే ఆ రైతుకి ఆ భూమి పైన ఆ పొలం పైన ప్రేమ లేదని కాదు కదా, మళ్ళీ సారవంతమైనటువంటి పంట రావాలి అంటే అతను చేయక తప్పదు ఆ పని. అలాగే విశ్వంపై అమితమైనటువంటి ప్రేమ ఉండడం వలనే విశ్వానికి ఏ హాని జరగకూడదనేటువంటి పరిస్థితిలోనే భగవంతుడు ఈ డిస్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాబా ఒకసారి ఈరిష్ బాబాని ఒకటి అడిగారు, ఏమనంటే, బాబా నేను మీ దగ్గరికి రాక మునుపు ఒకలా ఉన్నాను, నేను చాలా హాయిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాలో అనేక రకాలైనటువంటి బలహీనతలు ఇంకా ఎక్కువైపోతున్నాయేమో అనిపిస్తూ ఉంది. అలాగే అనేక రకాల సఫరింగ్స్ కూడా నాకు కొంచెం పెరిగిపోయి, దీనికి కారణం ఏంటి అని అడిగారు. అప్పుడు బాబా చక్కని ఉదాహరణ చెప్పారు. ఇది కూడా మనం నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏం చెప్పారంటే, బాబా ఈరేష్ ఒక రూమ్ తీసుకో, నువ్వు ఒక రూమ్లో ఉంటున్నావు అనుకో. అయితే ఆ రూమ్ నువ్వేం చేస్తున్నావు అంటే రోజు దానిలో అన్నీ నువ్వు ఉంటున్నావు, పని చేసుకుంటున్నావు, తింటున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ ఆ రూమ్ని నువ్వు శుభ్రం చేయటం లేదు, మామూలుగా అన్ని రకాలు మామూలు చేసుకుంటున్నావు అంతే. అలా నువ్వు ఆ ఇంటిని, ఆ రూమ్ని, గోడల్ని వాటిని శుభ్రం చేయకుండా నీ పన్ను చేసుకుంటూ వెళ్తున్నావు అని అనుకుందాం. అది ఏమవుతుంది, దానిలో నెమ్మదిగా ఆ మట్టో లేకపోతే ఈ ధూళి అనేది పేరుకుపోతూ ఉంటుంది. అయితే నువ్వు ఆ ధూళిని కలపనంతసేపు అది నీకు ఏ హాని చేత అది అలాగే ఉంటుంది అనమాట. నువ్వేం చేస్తున్నావు, వస్తున్నావు, నీ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అని అనుకుంది. కానీ నీకు ఎప్పుడూ అనిపించింది, అయ్యో ఇల్లంతా కూడా ధూళి పట్టేసింది, నేను దాన్ని దులుపుకోవాలి అని అనుకుని నువ్వు దాన్ని దులపడం మొదలు పెట్టినప్పుడు మాత్రం ఏం జరుగుతుందంటే, ఒక్కసారిగా ధూళంతా కూడా నీ ముక్కులోకి నువ్వు ఊపిరి పీల్చడం ద్వారా తగిలి లేకపోతే నీలోకి వచ్చి నువ్వు ఉక్కిరి బిక్కిరి రావడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏం చేయాలి, నీకు తుమ్ములు వస్తాయి, దగ్గు వస్తుంది, ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. అంటే కొంత ఆ ధూళి ఎప్పుడైతే పైకి లేచిందో, ఆ ధూళిని దుమ్ముని నువ్వు దులపడం మొదలు పెట్టావో అప్పుడు అది నీకు కొంత ఇబ్బందిని లేకపోతే కొంత నీకు అసౌకర్యాన్ని కల్పించడం చేస్తుంది. కానీ ఒక్కసారి నువ్వు ఆ ధూళిని అంతటినీ కూడా శుభ్రపరిచేసుకున్న తర్వాత నువ్వు ఎంత హాయిగా ఆ రూమ్లో ఎంత రిలాక్సింగ్గా ఎంత స్వచ్ఛంగా ఉంటావో, అలాగే ఇప్పటి వరకు కూడా మీ హృదయాలలో ధూళి దుమ్ము అనేటువంటి అనేక రకాల సంస్కారాల్ని పోగేసుకుని కూర్చున్నారు. వాటిని ఎవరు కదపలేదు ఇప్పటి వరకు కూడా. కానీ అవతారుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ సంస్కారాన్ని క్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఆయన తీసుకోవడం జరుగుతుంది. మరి ఆయన క్షాళన చేయడం మొదలు పెట్టినప్పుడు, ఇందాక నువ్వు దుమ్ముని లేపినప్పుడు ఎలాగైతే కొంత నీకు అసౌకర్యం కలిగిందో, అలాగే ఆయన యొక్క ఆ క్షాళన మొదలైనప్పుడు కొంత అసౌకర్యం, కొంత సఫరింగ్ అనేది అవసరం అవుతుంది. కానీ ఒకసారి క్షాళన చేసిన తర్వాత నువ్వు ఆ రూములో ఎంత హాయిగా ఉండగలుగుతావో, నీలో ఉన్నటువంటి సంస్కారాలు భగవంతుని వలన క్షాళన అయిన తర్వాత అంత హ్యాపీగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి అందుకని ఇలా జరుగుతుంది. ఇంతకుముందు మరి నువ్వు నా దగ్గర లేవు కాబట్టి ఆ క్షాళన కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి నీకు కొంత అసౌకర్యము, కొంత సఫరింగ్ అనేది రావడం జరుగుతుంది. దానికి కారణం ఇదే అని బాబా చెప్పడం జరిగింది. ఒక సందర్భంలో పాద్రి బాబాతో అన్నారు, బాబా వీఆర్ గెటింగ్ ఓల్డ్, లెట్ us క్లోజ్ ద షాప్ అని అన్నారట. అంటే మనం ముసలివాడు అయిపోతున్నాం బాబా, ఇంక ఈ షాప్ మనం మూసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్నారట. అంటే బాబా అన్నారు వెంటనే, వాట్ అన్నారట చాలా ఆశ్చర్యంగా. అని షాప్ ఇప్పుడే ఓపెన్ చేయబడింది, అసలు షాప్ ఓపెన్ చేసి ఉండాల్సినటువంటి సమయం ఇది అన్నారట. అప్పుడు పాద్రి అంటారు, అప్పుడు మాకు అర్థం కాలేదు, కానీ దాని అర్థం ఏమిటి అంటే అని వావ్ కల్చరీ చాలా చక్కగా దాన్ని వివరించడం జరిగింది. షాప్ ఆయన ఏమన్నారు, ఇంకా మనం ఈ దుకాణం మూసేద్దాం అన్నారు. బాబా ఏమంటున్నారు, ఒరే బాబు దుకాణం తెరవాల్సిన సమయమే ఇది అంటున్నారు, ఇప్పుడు తెరిచి ఉంచాలి నేను అని. ఎందుకు అంటే అవతారుడు వచ్చి తన విశ్వ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని
ఇప్పుడు మనందరికీ కూడా ఆ కార్యక్రమ ఫలితాన్ని అందించాల్సినటువంటి సమయం ఇది. అంటే ఇప్పటి వరకు ఆయన ఏం చేశాడు, షాప్ ఓపెన్ చేయలేదు. షాప్కి ఓపెన్ చేయకుండా షాప్ కట్టడానికి కావలసినటువంటి పరిస్థితిని ఆయన రెడీ చేశారనమాట. ఆయన విశ్వ కార్యక్రమాన్ని మనం ఒక షాప్ మొత్తం దాన్ని చక్కగా నిర్మించడానికి కావలసినటువంటి ఇదిగా మనం తీసుకుంటే, ఇప్పటి వరకు అవతారుడు చేసిన పని ఏమిటి అంటే ఆ షాప్ కట్టడానికి ఆయన మండలి సభ్యుల్ని వాడుకున్నారు. అనేక రకాల విశ్వం అంతా కూడా ఆయన తిరిగి అనేక రకాల ప్రేమికులతో ఈ విశ్వ కార్యక్రమాన్ని ఒక షాప్ గా ఆయన భావించి దాన్ని రెడీ చేసి పెట్టారు బాబా. అయితే ఇప్పుడు ఏం సమయం అంటే ఆ షాప్ ఓపెన్ చేయబడుతుంది. అంటే అందరికీ కూడా ఈ విశ్వ కార్యక్రమం యొక్క ఫలితం అందుతుంది. మరి ఆ షాప్ లో ఏముంటుంది అంటే డివైన్ వైన్, అంటే దైవానికి సంబంధించిన మత్తు పానీయం దొరుకుతుంది. డివైన్ వైన్, అది ఒక వైన్ షాప్ అన్నమాట. ఎలాంటి వైన్ షాప్? డివైన్ వైన్ షాప్. సో దానిలో ఏం దొరుకుతుంది అంటే వైన్, మత్తు పదార్థం, మత్తు మందు దొరుకుతుంది మన అందరికీ కూడా. అయితే అది ఎవరిస్తారు అంటే చాలా విచిత్రమైన విషయం, చాలా గమనించాల్సినటువంటి విషయం. ఎవడో కూలీ నాలి అక్కడ ఉండి ఒక సర్వరో సర్వెంటో ఉండడు అక్కడ. సాక్షాత్తు ఆ షాప్ యొక్క యజమానే ఆ వైన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఆయన. అయితే ఇప్పుడు మరి ఆ షాప్ ఎక్కడుంది, ఆ షాప్కి ఎలా వెళ్ళాలి, ఆ షాప్ లో దొరికేటువంటి ఆ డివైన్ వైన్ మనం కొనుక్కోవాలంటే ఎలాంటి డబ్బు చెల్లించి మనం కొనుక్కోవాలి అనేటువంటిది ఇప్పుడు తెలియాల్సినటువంటి అవసరం. ముందుగా ఎక్కడ ఎవరికి ఆ దాహం ఉంటుందో, అంటే ఆ తపన, భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతుని సాన్నిధ్యం కావాలి, భగవంతుని యొక్క సహచర్యం మనకి అవసరము అనేటువంటి తపన ఎవరిలో ఉంటుందో అదే ఆ వైన్ కావాలి అనేటువంటి దాహం. అది ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ యజమాని ఎవరైతే ఉన్నాడో అంటే అవతారుడే తానే స్వయంగా మనకి దారి చూపిస్తాడు. అది ఒకటి. రెండోది, మరి ఆ డివైన్ వైన్ ఎలా దొరుకుతుంది అంటే ఆ షాప్ లో ఆ వైన్కి కొరత లేదు, నిండుగా ఎంత కావాలంటే అంత వైన్ ఆ షాప్ నిండా ఉంది. కాబట్టి 10 మంది వెళ్తే అయిపోతుంది, 100 మంది వెళ్తే అయిపోతుంది అనే భయమే లేదు. ఎవరు వెళ్ళినా కూడా ఆయన దాన్ని అందించడానికి రెడీగా ఉన్నారు. కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకెళ్తే అంత పాత్రతో మాత్రమే అది తెచ్చుకోగలుగుతారు. అలాగే చెల్లించాల్సినటువంటి డబ్బు రుసుము ఏమిటి అంటే ఆయన పట్ల, భగవంతుని పట్ల ప్రేమ, భగవంతుని పట్ల విశ్వాసము, నిజాయితీ గల జీవితము, నిరాడంబరమైనటువంటి జీవితము, నిరంతరము భగవంతుడే సత్యము అని తెలుసుకునేటువంటి ఆ జ్ఞానముతో ఆయనకి ఆ డబ్బు చెల్లించి మనం ఆ వైన్ నిరంతరము కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఒకటి. రెండోది, ఒక్కసారి ఆ వైన్ రుచి చూసిన వాడు, అంటే ఆ షాప్ లో అడుగు పెట్టిన వాడు మళ్ళీ బయటకు వచ్చేటువంటి ఆలోచనే అవసరం లేదు అని భాస్కర్ రాజు గారు చెప్తారు. ఒక్కసారి ఆయన వలలో పడిన వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చే పని లేదు, అవసరము కూడా లేదు అని. సో అలా ఒక్కసారి ఆ డివైన్ వైన్ అనేది రుచి చూసి దాన్ని అనుభవించి ఆనందించేటువంటి సమయం ఇది. ఎందుకు? ఆయన మేనిఫెస్టేషన్ అనేటువంటిది, అంటే కార్యక్రమం యొక్క ఫలితం. బాబా ఏ విశ్వ కార్యక్రమాన్ని చేశారో దాని ఫలితము ఆ షాప్ ఓపెన్ చేసి అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి సమయం ఇది. కాబట్టి మనందరం కూడా ఆల్రెడీ ఆ డివైన్ వైన్ ఏదైతే ఉందో దానిలో ఒక చుక్కో అర చుక్కో మనందరికీ కూడా బాబా ప్రేమ ప్రసాదంగా మనందరికీ పనిచేశారు ఆల్రెడీ. సో మనందరం కూడా ఆ షాపుకి దారి తెలుసుకున్నాం. అది ఆయనతో, యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనతో ఇవ్వబడింది మనందరికీ కూడా. దాన్ని రుచి చూస్తూ ఉన్నాం. కానీ అక్కడితో ఆగిపోకుండా ఇంకా మనం
ఇంకా ఇంకా ఆ డివైన్ వైన్ సేవించాలి అంటే మనం అవతారుని యొక్క ఆ సాన్నిధ్యాన్ని, సహచర్యాన్ని నిరంతరము కూడా భగవంతుడే సత్యము, అవతారుడు ఎప్పుడూ కూడా మనకి తల్లిగా, తండ్రిగా, బాబా చెప్పారు, ఐ ఆమ్ యువర్ ఫాదర్, మదర్, గైడ్, కంపానియన్, బెస్ట్ ఫ్రెండ్ అని బాబా చెప్పారు. సో ఇలాంటి ఆలోచనతో మన జీవన విధానంలో నిరంతరము ఆయన్ని తెచ్చుకుంటూ, నిరంతరము నామము అనేటువంటి ఆ డివైన్ వైన్ ని మనం స్వీకరిస్తూ, మనం ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ హాయిగా జీవించడానికి కావలసిన పరిస్థితుల్ని మనం మన జీవన విధానంలో మెరుగుపరుచుకునేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని బాబా ఇవ్వాలని, ఆ షాప్లో మనందరికీ కూడా స్థానం ఇవ్వాలని, ఆ తెలియని వాళ్ళు ఇంకా ఎంతో మంది ఈ భగవంతుని యొక్క ప్రేమను ఆశించే వాళ్ళు, ఆ సహచర్యాన్ని కోరుకునే వాళ్ళకి ఆ షాపుకి దారి తెలియాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధ్యాత్మిక చింతన కలిగి హాయిగా భగవంతుని యొక్క సహచర్యాన్ని అనుభవించాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు, అంటాడు చిరునగవుల స్వామి. మెహరు మెహరంటూ మురిసిపొమ్మంటాడు, మెహరు మెహరంటూ మురిసిపొమ్మంటాడు, మెహరు మెహరంటూ మురిసిపొమ్మంటాడు, మెహరు మెహరంటూ మురిసిపొమ్మంటాడు, స్మరణ ఏ సాధనగా సాగిపొమ్మంటాడు, స్మరణ ఏ సాధనగా సాగిపొమ్మంటాడు, స్మరణ ఏ సాధనగా సాగిపొమ్మంటాడు, స్మరణ ఏ సాధనగా సాగిపొమ్మంటాడు, శూన్య జగతిని సర్వం శూన్యమని అంటాడు, శూన్య జగతిని సర్వం శూన్యమని అంటాడు, శూన్యమున చింతలకు తావు లేదంటాడు, శూన్యమున చింతలకు తావు లేదంటాడు, చిరునగవుల స్వామి చింతవలదంటాడు, చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు, చిరునగవుల స్వామి. చింతని వంతలను చల్లార్చుననుకుంటే, చింతని వంతలను చల్లార్చుననుకుంటే, మెహరు చింతన ఒకటే సత్యమని అంటాడు, మెహరు చింతన ఒకటే సత్యమని అంటాడు, తన చింత చింతైతే మంచిదని అంటాడు, తన చింత చింతైతే మంచిదని అంటాడు, తనని మరువని చింత సార్థకమని అంటాడు, తనని మరువని చింత సార్థకమని అంటాడు, చిరునగవుల స్వామి చింతవలదంటాడు, చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు, చిరునగవుల స్వామి. ఉన్నతులకే తాను ఉన్న
ఉన్నతుడనంటాడు ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు ఉన్నాను అనుకుంటే ఉంటాను అంటాడు ఉన్నాను అనుకుంటే ఉంటాను అంటాడు తానున్న తావులలో లోటుండదంటాడు తానున్న తావులలో లోటుండదంటాడు మెహరు శ్రీ గీతాలే సత్యమని అంటాడు మెహరు శ్రీ గీతాలే సత్యమని అంటాడు చిరునగవుల స్వామి చింతవలదంటాడు చిరునగవుల స్వామి చింతవలదంటాడు ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు చిరునగవుల స్వామి అవతార్ మెహర్ బాబా की जय मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय शरणु वेडितिनि करुणमूर्तिवनि सरगुण ब्रोमुरा बाबा भवमुनु बापुमुरा बाबा भवमुनु बापुमुरा शरणु वेडितिनि करुणमूर्तिवनि सरगुण ब्रोमुरा बाबा भवमुनु बापुमुरा बाबा भवमुनु बापुमुरा गतमुन చేసితి పాపములెన్నో పతితుడనై చెరించితి చాలా నాగతి నీవని నమ్మితి బాబా నయమున దయగను దీన దయాళు పతిత పావన పురాణ పురుష భక్తితో నిను దలతు ఓ బాబా భవమును బాపుమురా బాబా భవమును బాపుమురా శరణు వేడితిని కరుణమూర్తివని సరగుణ బ్రోమురా బాబా భవమును బాపుమురా బాబా భవమును బాపుమురా 70,000 మైళ్ళ దూరము కాలినడక నవలీలగా నడచి మస్తులనే ప్రేమోన్మాదులను చైతన్యులుగా చేసితివటరా దీన జనావన దైవము నీవని నమ్మితి పరమాత్మ ఓ బాబా భవమును బాపుమురా బాబా భవమును బాపుమురా శరణు వేడితిని కరుణమూర్తివని సరగుణ బ్రోమురా బాబా భవమును బాపుమురా బాబా భవమును బాపుమురా భక్తులమైన ప్రేమికులంతా మహిమలు తెల్పగ వింటిని బాబా నిశ్చయముగా నీ నామస్మరణే శరణమణి మది నమ్మితి బాబా మేహరు బాబా భక్త ప్రియా ఓ ప్రేమిక హృదయేశ ఓ బాబా భవమును బాపుమురా బాబా భవమును బాపుమురా శరణు వేడితిని కరుణమూర్తివని సరగుణ బ్రోమురా బాబా భవమును బాపుమురా బాబా భవమును బాపుమురా బాబా భవమును బాపుమురా अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय
जहाँ कल्पना शब्द न पहुँचे ऐसे अपरंपार नेति नेति वेद पुकारे महिमा तोई अपार दिव्य सनातन परम दयाघन दिव्य सनातन परम दयाघन हे जगदोद्धारो मेहरुमन आरति स्वीकारो मेहरुमन आरति स्वीकारो धूप दीप चंदन चरचाना भोग लगाना फूल चढ़ाना तुम्हारा ही तुमको लौटाना काहे बढ़ाई करो मेहरुमन आरती स्वीकारो मेहरुमन आरती स्वीकारो सकल निधि के तुम कारण हो सकल विश्व धारण हारे हो तुम सब और नहीं तुम ही हो हे सत अवतारो मेहरुमन आरती स्वीकारो मेहरुमन आरती स्वीकारो सकल चराचर तुम्हारी माया माया भी तो तुम्हारी छाया तुम्हारा अंत न कोई पाया तुम ही अनंत करो मेहरुमन आरती स्वीकारो मेहरुमन आरती स्वीकारो अपने को जब जो नहीं जाने महिमा तुम्हारी क्या पहचाने जो कुछ भी कहते अनजाने गुण गाते तुम्हारो मेहरुमन आरती स्वीकारो मेहरुमन आरती स्वीकारो सीमानाही तुम्हारी कृपा को क्या कोई दे सकता प्रभु तुमको भीख तुम भी दो प्रेमी जनों को नित्य तुम्हें सुमरो मेहरुमन आरती स्वीकारो मेहरुमन आरती स्वीकारो दिव्य सनातन परम दयाघन दिव्य सनातन परम दयाघन हे जगदोद्धारो मेहरुमन आरती स्वीकारो मेहरुमन आरती स्वीकारो अवतार में है बाबा की जय अवतार में है बाबा की जय अवतार